హాయ్ అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు మీకోసం ఒక వీడియో చేయబోతున్నాను. అదేంటో చెప్పమంటారా? అదేనండి. రేపు రాఖీ వస్తుంది గదా! రాఖీకి సంబంధించి మీరు ఏం గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారా? నా దగ్గరైతే 10 బెస్ట్ ఐడియాస్ ఉన్నాయి. రాఖీ పండగ కోసం మనం ముందుగా అయితే మాట్లాడుకుందాం. రాఖీ పండగైతే కులము, మతము, ఏజ్ ఏ డిఫరెన్స్ లేకుండా సెలబ్రేట్ చేసుకునేది రాఖీ పండగ కదండీ! రాఖీ పండగ కోసం మనం ఒక మంచి ఐడియాతో వచ్చేసాం. ఏంటంటే ఏ గిఫ్ట్స్ ఇవ్వాలి? ఏ ఏజ్ వాళ్ళకి ఏ గిఫ్ట్స్ ఇవ్వాలి? హౌస్ వైఫ్ అయితే ఏ గిఫ్ట్స్ ఇవ్వాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పనా? మళ్ళీ వాళ్ళు కాలేజ్‌లో చదువుకుంటే ఏ గిఫ్ట్ ఇవ్వాలి? వాళ్ళు వర్కింగ్ అయితే ఏ గిఫ్ట్ ఇవ్వాలి? అనేసి ఒక చిన్న ఐడియాతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఎందుకంటే అమ్మాయిల కన్నా బాగా ఇంకెవరికి తెలుస్తది గిఫ్ట్స్ ఇవ్వడం గురించి? గిఫ్ట్స్ ఇవ్వడం అంటే పెద్ద టాస్కే కదా మీకు. సో, అబ్బాయిలు ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేసేయండి. ఆల్ మై బ్రదర్స్. అండ్ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి ఎప్పుడో ఒక్కొక్కసారైనా వాళ్ళ అక్కలు కానీ, చెల్లెలు కానీ ఏదో ఒకటి కొనుక్కోవాలి అని ఇది బావుంది కదా! ఈ డ్రెస్ కానీ, కలర్ కానీ, లేకపోతే వాళ్ళకి శారీ కానీ ఏదో ఒక థింగ్ చూపించే ఉంటారు. అదంతా పక్కన పెట్టేద్దాం. అవన్నీ ఏమి కాకపోయినా మీకొక చిన్న బడ్జెట్‌లోకొచ్చేసి ప్లాన్ చేసుకుందాం. మీ బడ్జెట్ 1000 బిలో అనుకోండి. ఒక మంచి గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేయండి. 1000 బిలో ఉన్నవాళ్ళు ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వాలా అనేది నేను చెప్తాను. వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సిస్టర్ కానీ లేకపోతే అక్క గాని, చెల్లి గాని వర్క్ చేస్తుందా? లేకపోతే కాలేజ్‌లో చదువుకుంటున్నా? లేకపోతే హౌస్ వైఫ్ అయినా సరే వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా మ్యాండేటరీ. హ్యాండ్ బ్యాగ్ అయితే వాళ్ళకి ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇంకా హ్యాండ్ బ్యాగ్ కాకుండా నెసెసరీ నీడ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి తెలుసుకొనివ్వండి. లేదనుకోండి వాచ్ ఇవ్వండి. వాచ్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా ఇప్పుడున్న ట్రెండ్‌లో, ఇప్పుడున్న ఫ్యాషన్స్‌లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఏ జుమ్కీసో, ఇయర్ రింగ్స్, బుట్ట ఇయర్ రింగ్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకొచ్చి వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి కూడా ఏదైనా డ్రెస్ కానీ, లేకపోతే శారీ కానీ వాళ్ళకి నచ్చినది మీ బడ్జెట్‌లో ఎంతుందో బిలో 1000లో అయితే మంచి డ్రెస్ వస్తుంది. అండ్ శారీ కూడా వస్తుంది. అది కూడా వాళ్ళకిష్టమైన కలర్స్ మీకు తెలిసే ఉంటాయి కదా! ఏదో ఒకటి వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు చూపించే ఉంటారు కదా! అటువంటి దాంట్లో ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకివ్వండి. అండ్ ఇంకొకటి మీ బడ్జెట్ అబోవ్ 1000 అనుకోండి. వాళ్ళకేమిస్తారంటే వాళ్ళకి ఇయర్ బడ్స్ కానీ, లేకపోతే స్మార్ట్ వాచ్ కానీ, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. అండ్ బ్రాస్లెట్స్ ఉన్నాయి. అండ్ అమ్మాయిలకి కావాల్సినవి చాలా అంటే చాలా థింగ్స్ ఉన్నాయి. స్లిప్పర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఏమున్నాయంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడే ఏంటంటే చెప్పనా? బ్రాస్లెట్స్. అమ్మాయిలు. డైలీ వేర్ కానీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటది. వాచెస్ కూడా చెప్తున్నాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇయర్ బడ్స్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, బ్రాస్లెట్ కానీ ఇవ్వండి. వాళ్ళకైతే బాగా ఇంకా మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాళ్ళకివ్వండి. చాలా బాగా యూజ్ అయితాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు మంచిగా ఇంకా ఎక్స్‌పెన్సివ్‌గా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే గనక మీరు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, గుర్తుండిపోవాలి, ఉండిపోవాలి అనుకుంటే మీరింకా బడ్జెట్ పెట్టుకోగలరు అనుకుంటే సిల్వర్‌లో తీసివ్వండి వాళ్ళకి. హ్మ్. నేనైతే సిల్వర్‌లో మీకు సిల్వర్ రింగ్ కానీ అండ్ వాళ్ళకి పట్టీలుంటాయి కదా! పట్టీలు గానీ, కాళ్ళకి గజ్జెలు కానీ ప్రిఫరెన్స్ ఇస్తాను. అవి కానీ మీరు తీసిచ్చారంటే మీ అక్కలు, చెల్లెళ్ళు ఇంకా చాలా హ్యాపీ అయిపోతారు. కాలేజ్‌కెళ్ళే అమ్మాయిలకైతే రింగ్ ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయితారు. సిల్వర్ రింగ్ అయితే ఎంతో ఎక్కువ బడ్జెట్‌లో ఉండదండి. అవి చాలా లో బడ్జెట్‌లోనే ఉంటాయి. మీరు ఎక్స్‌పెన్సివ్‌లో ఇవ్వాలి అనుకుంటున్నారనుకోండి, ఎలక్ట్రానిక్స్ కాదు, అండ్ బట్టలు కాదు, అండ్ జ్యువెలరీ కాదు అనుకుని వాళ్ళకి ఏమైనా కొత్తగా వాచెస్ కాదు అనుకున్నారనుకోండి, ఇవ్వాలనుకోండి సిల్వర్‌లో ప్లాన్ చేయండి. అదైతే ఇంకా బెస్ట్‌గా ఉంటుంది. సిల్వర్ రింగ్ కానీ, సిల్వర్ పట్టీలు కానీ, లేకపోతే ఇంకొకటి ఏంటంటే
సిల్వర్‌లో ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి. మంచి మంచి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. మీరొకసారి ఆడవాళ్ళకి ఇంతకన్నా ఎక్కువగా ఇష్టం ఏముంటది చెప్పండి? మీరు ఏదిచ్చినా మాకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగానే మేము రిసీవ్ చేసుకుంటాం. సో, మీరు ఏదిచ్చినా మాకు హ్యాపీయే. మీ బడ్జెట్‌లో మీరెలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేనొక ఐడియా అయితే మీకిస్తున్నాను. సో, గుర్తుపెట్టుకోండి మీరు ఆహ్, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం. మీది ఎంత బడ్జెట్ అనేది మీ ఇష్టం. మాక్సిమం మీకు నచ్చినట్టు మీరు ఏదిచ్చినా మీ అక్కలో, చెల్లెల్లో తీసుకుంటారండి. కాకపోతే కొన్ని ఐడియాస్ అంటూ ఉంటాయి గదా! ఎప్పుడు ఇచ్చే కామన్‌గా కాకుండా, డ్రెస్సులు కాకుండా ఇలా ట్రై చేయండి. వాచ్ కానీ, లేకపోతే బ్రాస్లెట్ కానీ, అండ్ వాళ్ళకి సిల్వర్‌లో గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇంకా చూసుకోండి వాళ్ళకి ఏది ఇస్తే నచ్చుతుంది. వాళ్ళు మీ దగ్గరికొచ్చి ఎప్పుడైనా చెప్పుంటారు కదా! ఈ వస్తువు తీసుకుంటే బావుంటుంది. లేకపోతే ఇది ఈ కలర్‌లో ఈ డ్రెస్ తీసుకుంటే బావుంటుంది. నేను ఎప్పటినుంచో ఈ ప్రొడక్ట్ కొనాలి అనుకుంటున్నాను అనుకుంటారు కదా! అటువంటిదేదైనా చూస్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అక్క గానీ, మీ చెల్లి కానీ, మీ కజిన్ గానీ మీ దగ్గరకొచ్చి చెప్పే ఉంటారు. అదేంటో గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని మీకు కనుక అంత బడ్జెట్ ఉంటే గనక ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి రాఖీ అనేది అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు చాలా క్షేమంగా ఎప్పుడూ వాళ్ళు బావుండాలని కోరుకుని కడతారండి. మనస్ఫూర్తిగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీ ఎవరికైనా నచ్చితే కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియోలో మీకేమైనా యూజ్‌ఫుల్ అయితే కనుక కామెంట్ చేయండి. ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలితే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ రాఖీ బాగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నవాళ్ళు అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఎవ్వరూ మిస్ చేయకుండా రాఖీ మాత్రం అందరికీ కట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఎ లాట్ అండి. నేను మీ దేవి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్ అండి.